లంచ్ బ్రేక్ వచ్చాక బాబీ అయితే లంచ్ చేయకుండా అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. బాబీ అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నాని అయితే బాక్స్ తీసుకొని, ఓ నువ్వు అక్కడ ఉన్నావా అని చెప్పి బాబీ పక్కకు వెళ్ళి, ఏంటి నువ్వు ఇంకా తినవా అంటే, తింటాను అని చెప్పి బాబీ అయితే తను వచ్చిన తర్వాత బాక్స్ని ఓపెన్ చేసి తినబోతూ ఉంటాడు. ఇక నాని అయితే పెరుగన్నం తింటూ ఉంటే, ఏంటి మీ మమ్మీ ఈరోజు ఏమి వండలేదా, పెరుగన్నం తీసుకువచ్చావని అంటే, ఈరోజు మా ఇంటికి కొత్త మమ్మీ వచ్చింది, కొత్త మమ్మీ వేడి చేయకుండా చల్లగా ఉంటుందని నాకు పెరుగన్నం పెట్టింది. మా కొత్త మమ్మీ అంటే ఎవరో కాదు, నీకు కూడా తెలుసు కదా, మీ అమ్మాయి మేడమే అని చెప్పి అంటాడు. అది వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ మాటకి బాబీ అయితే, ఆ అమ్మాయి మేడం మంచిదే కాదు, మా అబ్బాయిని కొట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నాని అయితే, ఏంటి మీ డాడీని కొట్టిందా, అమ్మాయి మేడం కొట్టింది అంటే తప్పులేదు, తను టీచర్ కదా, ఎవరైనా తప్పు చేస్తే కొడుతుంది అని చెప్పి అంటాడు. దాంతో బాబీ ఆలోచిస్తాడు. ఇంతలో స్వర అయితే తన రెజ్యూమ్ పట్టుకొని ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వస్తుంది. ఇక ప్రిన్సిపల్ మేడం ఆ రెజ్యూమ్ చూసి, ఏంటి నువ్వు స్వరనా, స్వర అంటే నువ్వేనా అని చెప్పి అంటే, అవును మేడం మీకెలా తెలుసు అంటే, ఇది వరకు ఉన్న ప్రిన్సిపల్ చెప్పారు, మీకు ఈ స్కూల్లో జాబ్ ఇవ్వద్దని చెప్పారు, మీకు ఆ బాబీకి ఝాన్సీ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొడవల గురించి కూడా చెప్పారు అని చెప్పి అంటుంది. అది వినగానే స్వర అయితే, మేడం వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు ఉంది, ఎందుకంటే ఒక టీచరు ఒక స్టూడెంట్ని తన సొంత కొడుకులాగా ట్రీట్ చేస్తే తప్పు ఏమైనా ఉందా, మీరైనా చెప్పండి, తల్లిలాగా ట్రీట్ చేస్తున్నాను, అందులో ఏం తప్పు ఉంది, దయచేసి మీరే అర్థం చేసుకోండి మేడం. అప్పుడు ఉన్న ప్రిన్సిపల్ కూడా మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చూసి చాలా ఆనందపడేవారు, కానీ ఝాన్సీ మేడం కంప్లైంట్ ఇవ్వటంతో అలా చేశారు. ఆ ఝాన్సీ ఎందుకు అలా ఇచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాదు, దయచేసి అర్థం చేసుకోండి మేడం, మీరే నాకు ఈ జాబ్ ఇప్పించండి అని చెప్పి స్వర ఆ మేడంని వేడుకుంటూ ఉంటుంది. ఇక ఆ మేడం అయితే, సరేనమ్మా ఆలోచిస్తానని చెప్పి ఆ రెజ్యూమ్ తీసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.